స్వర్ణగిరి భువనగిరి దగ్గర వెళ్ళాము మేము. ఇక్కడ భోజనాల అరేంజ్మెంట్ ఉంది. మీరు వెళ్ళినప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంలో అన్నదానం జరుగుతుంది. 1 నుంచి 3 o'clock దాకా ఉంటుంది. తప్పకుండా తినండి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల మీకు వేరే రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ దగ్గరలో లేదు. బాగా హైవే మీదకి వెళ్ళిపోవాలి, లేకపోతే భువనగిరి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. దానికంటే ఇక్కడ దర్శనం అయిన వెంటనే మీరు ఈ టెంట్లో చూడండి, అందరికీ భోజనాలు, పప్పు, సాంబారు, మజ్జిగ, అన్నం అన్లిమిటెడ్గా పెడుతున్నారు ఫ్రీగా. సో ఇవి టేస్ట్ చేసి అనుభవించి ఎంజాయ్ చేయండి. బాయ్స్ చాలా మంచి సర్వీస్ చేస్తాం. ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ సేవించండి. ట్రైన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలా మేము సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాం. మేము కూడా ఇలా సిరిపూర్ కాకినాడ ఎక్స్ప్రెస్ ఎక్కాం. ఇది 1 hourలో భువనగిరికి చేరుకుంటుంది. భువనగిరి నుంచి దగ్గరలో ఉన్న ఏమైనా చూపిస్తున్నా మీరు చూసి రావచ్చు. ఈ భువనగిరి ఫోర్ట్ లోకల్గానే ఉంటుంది. 2 hours ట్రెక్ ఉంటుంది. తర్వాత ఇక్కడ రమణానంద మహర్షి ఆశ్రమం ఉంది. ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. బంగారు శివలింగం కూడా ఉంది. చాలా బాగుంటుంది. ఇది భువనగిరి నుంచి నల్గొండ వెళ్ళే రూట్లో ఒక 8 kilometers లోపలికి వెళ్ళాలి. ఆశ్రమం కూడా చాలా పెద్దది. అప్ అండ్ డౌన్ వెహికల్ ఉంటే చాలా మంచిది. లేకపోతే ట్రాన్స్పోర్ట్ బస్సులో షేర్ చేసుకుని వెళ్ళవలసి